పెట్టండి. నా పేరు నారాయణ. మా సంఘం గ్రామ పంచాయతీ. నేను ఐటీఐ చదివాను. ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అందుకనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులకు వస్తున్నాను. మంచి ఉపాధి కల్పించడం జరిగింది. నా పేరు అజయ్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ సెలవుల కారణంగా ఉపాధి హామీ పథకం కింద పనికి వచ్చున్నాను. ఇంట్లో జాబులు లేక మాకు ఇలాగ ఈ పనులకు వచ్చి చేస్తున్నాము. ఉపాధి కల్పించేందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు శిశీంద్రి. మా సంఘం మండలం సంఘం గ్రామ పంచాయతీ. నేను సంఘం పంచాయతీలో క్షేత్ర సహాయకునిగా పనిచేస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సంఘంలో 800 పైన జాబ్ కార్డులు చేస్తున్నాను. దాదాపు మనకి 200 మంది దాకా లేబర్ని తీసుకొని వస్తున్నాను. ఈ వేసవి సెలవుల్లో స్కూల్కి కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు కానీ ఇంకా ఎవరైనా ఉన్నా కానీ చదువు అయిపోయిన వాళ్ళు కానీ సెలవుల కారణంగా ప్రతి ఒక్కరిని ఈ పనికి తీసుకొని వచ్చి ప్రతి కాలనీలో వెళ్ళి మొబిలైజేషన్ చేసి ఇంకా ఎక్కువ మంది తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. చదువుకున్న విద్యార్థులు ఎంతమంది వస్తున్నారు నీకు? చదువుకున్న విద్యార్థులు దాదాపు ఒక 30-40 మంది దాకా వస్తున్నారు. మొత్తం వాళ్ళకి ఎన్ని గంటల దాకా చేస్తున్నావు నువ్వు? ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయిస్తూ ఉన్నాను. ఓకే.